టీడీపీ అధికారంలోకి వచ్చాక కడప నగరంలో జరిగిన భూ కబ్జాలపై విచారణ జరిపి కబ్జాదారులపై చట్టపరమైన చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. కడపలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కబ్జాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అంజద్ భాషాగా మారారని తెలిపారు. ప్రభుత్వ భూముల్లో లేఅవుట్లు వేస్తున్నారని, అలాంటి లేఅవుట్లలో వేసిన ఫ్లాట్లను అమాయక ప్రజలు కొనుగోలు చేయరాదన్నారు. కడపను అమ్మేశారు. కడపను అధికార పార్టీ ఎమ్మెల్యే డిప్యూటీ సీఎంగా పిలువబడే అంజద్ బాషా కడపను అమ్మేశారు. దాదాపుగా 600 కోట్ల విలువ చేసే కడప చుట్టుపక్కల కడప మండల పరిధిలో ఉన్న భూములన్నీ కూడా యథేచ్ఛగా రెవెన్యూ అధికారులు ఎమ్మెల్యే ఒత్తిడి మొత్తం అమ్మేశారు. సాక్ష్యాధారాలతో సహా, సర్వే నెంబర్లతో సహా ఇవన్నీ కూడా బయట పెడతా. చాలా గొప్పలు చెప్పుకుంటూ ఉంటాడు అంజద్ బాషా గారు. 2150 కోట్లతో నేను నగరాన్ని అభివృద్ధి చేశా, జగనన్నే మళ్ళీ ముఖ్యమంత్రి కావాలా, ఎందుకు కావాలా, నేను ఇంత 2150 కోట్లతో అభివృద్ధి చేశాను గొప్పలు చెప్పుకుంటూ ఉన్నాడు. నేను ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నావే, నేను ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు నువ్వు ఎమ్మెల్యేవే కాదా అని నేను అడుగుతూ ఉండా. నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక సమస్య మీదైనా పోరాటం చేసావా అని అడుగుతూ ఉండా. నేను ఇంతవరకు ప్రజాప్రతినిధి కాలా, నన్ను అడిగే హక్కు అనే హక్కు నీకు లేదు. నువ్వు 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసావు, 4.5 సంవత్సరాలుగా ఉప ముఖ్యమంత్రి అని చెప్పుకొని తిరుగుతూ ఉండవు కడప నగరంలో. నువ్వు ఏమి చేశావో చెప్పాల్సిన బాధ్యత నీ మీద ఉంది. ప్రజలు నన్ను అడగరు, నేను ఇంకా ప్రజాప్రతినిధి కాలే. నువ్వేదో నన్ను కౌంటర్ విమర్శ చేస్తే ప్రజలందరూ నమ్మేసి చెవులో పూలు పెట్టుకున్నారు, నిన్ను నమ్ముతారు అనుకుంటున్నావేమో. ఎవ్వరూ నిన్ను నమ్మే పరిస్థితిలో లేరు. ఈరోజు నీకు ఓటమి భయము పట్టుకునింది. ఓడిపోతాననే భయం నీలో రాత్రి పగలు గుండె నిండా నీ భయముతో వణికిపోతూ ప్రతిపక్షాన్ని, మాధవిని, నన్ను తీవ్ర విమర్శలు గుప్పిస్తూ ఉండవు. దాన్ని బట్టే నీలో భయం తెలిసిపోతూ ఉంది. 2150 కోట్లతో అభివృద్ధి చేశావా అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పెన్షన్లు, ఆసరాలు, వృద్ధాప్య పెన్షన్లు, ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ నీ అకౌంట్లో వేసుకుంటాండవా? నేను అడుగుతున్నా, ఈ నగర అభివృద్ధికి 2150 కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టావు, దాని జీవోలు ఎక్కడ, దాని గణాంకాలతో సహా నువ్వు బయట పెట్టు. ఇది మినిస్టర్ కాలనీ అన్నావు. నేను 3 నెలల కిందట అడిగిన ఆర్టీఐలో సాక్ష్యాధారాలతో సహా ఎక్కడ అనుమతులు ఉన్నాయని చెప్పి నేను అడిగినా. నీ లేఅవుట్కి అనుమతులు లేవు. నువ్వు, నీ కుటుంబ సభ్యులు, నీ సోదరులు మినిస్టర్ లేఅవుట్ అని చెప్పి పక్కనున్న 3-4 ఎకరాలు ప్రభుత్వ భూమి, డీకేటీ భూములు కూడా కలుపుకొని లేఅవుట్ వేసావు. దానికి దారి లేకపోతే పక్కన వాళ్ళ దారిని దౌర్జన్యంగా ఆక్యుపై చేసుకొని దారి వేసుకున్నావు. చలమారెడ్డిపల్లెలో నీకు భూమి ఉందా? దాంట్లో ప్రభుత్వ భూమి లేదా? డీకేటీ భూములు లేవా? ఆ భూముల్లో నువ్వు లేఅవుట్లు ఎట్లేసినావు? ప్రజలను మోసం చేస్తూ ఉండవు. నీ సొంతంగా అధికారం ఉందని చెప్పి పక్క భూములు కూడా కలుపుకొని సొంత భూమికి ప్రభుత్వ భూమి తోడు చేసుకొని రెవెన్యూ అధికారులను తోడు పెట్టుకొని దొంగ లేఅవుట్లు వేసుకొని అమ్ముకుంటూ ప్రజలను మోసం చేస్తూ ఉండవు. నువ్వు వేసిన లేఅవుట్లకు రోడ్లు వేసుకుంటూ ఉండవు ప్రభుత్వ నిధులతో. కానీ ప్రజలు నివాసంలో ఉండే ప్రాంతాల్లో, శివార్లలో ఎన్నో ఇబ్బందులు పడుతున్న ప్రాంతాల్లో నువ్వు రోడ్లు వేసావా? డ్రైన్లు కట్టావా? కరెంట్ ఇచ్చావా? తాగునీళ్ళు ఇచ్చావా? ఈ రోజుకి కూడా ఇటువంటి సమస్యలు ఉన్నాయి. కడపలో ఉన్న భూములను పూర్తిగా అమ్మేసుకొని 2150 కోట్లు నువ్వు సంపాదించినావు. ఆ విషయాన్ని దాచిపెట్టి 2150 కోట్లు అభివృద్ధి చేశాను మాట్లాడతావా? పోలీసులకే రక్షణ లేకుండా పోయింది. నువ్వు, నీ పార్టీ మనుషులు, మీరు హోటళ్ళు పెట్టుకొని, రెస్టారెంట్లు పెట్టుకొని, మీకు అడ్డం వస్తే పోలీసుల మీద దాడి చేస్తారా? ఒక ఇంటెలిజెన్స్ సిఐ అనిల్ అనే వ్యక్తిని మీద దాడి చేస్తే పోలీసులు కేసులు పెట్టరు. నువ్వు
సీఎం ఆఫీస్ నుంచి ఇదే పోలీసు ఉన్నతాధికారుల మీద ఒత్తిళ్లు చేసి కేసులు లేకుండా చేస్తారా? పోలీసులు ఇప్పటికైనా మేల్కోవాలా. పోలీస్ అధికారులు కింద స్థాయి అధికారులైనా పై స్థాయి అధికారులైనా రేపు ప్రభుత్వం మారితే మీ పరిస్థితులు ఏందో అర్థం చేసుకోండి. మీకే రక్షణ లేకుంటే ప్రజలకేం రక్షణ ఇస్తారు మీరు? ఈ ప్రభుత్వం పోలీసులను ఈ విధంగా దుర్వినియోగం చేసి వాళ్ళను కూడా నాశనం చేసే స్థాయికి దిగజారుతూ ఉందంటే ప్రభుత్వ పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు యథా రాజా తదా ప్రజ అని అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి అరాచకంతో ఆటలాడుకుంటా ఉంటే ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే ఈ డిప్యూటీ సీఎం కూడా అధికారాన్ని దుర్వినియోగం చేసుకొని పోలీస్ వ్యవస్థను కానీ రెవెన్యూ వ్యవస్థను కానీ భ్రష్టు పట్టించేస్తున్నారు.